లేదు కదా అక్కడ పెట్టావు కదా నువ్వు. మహాశివరాత్రి పర్వదినం ఈరోజు లింగోద్భవ సమయంలో అభిషేకం చేసుకోవడం సర్వోత్తమైనటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి విషయము. శివరాత్రి అంటే శివుడు ఉద్భవించినటువంటి రాత్రి, శివుడు పుట్టినటువంటి రాత్రి. శివుడు పుట్టడం ఏమిటి? శివుడు కొత్తగా పుట్టాడా? శివుడు ఉన్నవాడే కదా. అంటే శివలింగము పుట్టినటువంటి రాత్రి. శివలింగం ఎందుకు పుట్టింది? దీనికి కారణం ఏమిటి అని అంటే, బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరూ కూడా ఒక వాదన జరిగింది. కల్పాంతాలలో మొత్తం అంతా నీటితోటి నిండిపోయి విష్ణుమూర్తి ఆదిశేషువు మీద పడుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆ సమయంలో విష్ణుమూర్తి నాభి కమలంలో నుంచి బ్రహ్మ పుట్టాడు. మహాజ్ఞాని, వేదరక్షకుడు, సృష్టి కారకుడు అయినటువంటి ఆ బ్రహ్మ అంత జ్ఞానం కలిగినటువంటి వాడు కూడా అజ్ఞానం ఆవరించి ఆ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి, నువ్వెవరివి? నేను ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టి చేసేటటువంటి వాడిని, నేను వస్తే నువ్వు లేచి నిలబడద్దా, ఇలా పడుకున్నావేమిటి అని అహంకారంగా అడగడము. దానికి విష్ణుమూర్తి, నాయన ఈ లోకాలన్నీ నా కడుపులోనే ఉన్నాయి, నువ్వు కూడా నాభి కమలంలో నుంచే జన్మించావు అని ఎంత మృదువుగా మాట్లాడినప్పటికీ కూడా ఆ బ్రహ్మ వినకుండా ఇద్దరు వాదించుకోవడము. ఎవరు గొప్ప తెలుసుకుందాం ఇప్పుడే అని చెప్పి ఎవరికి వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని వాదించుకొని చివరికి పరమేశ్వరుడు చేత పొందినటువంటి మహేశ్వరాస్త్రము, పాశుపతాస్త్రము రెండు కూడా ఉపయోగించుకున్నారు యుద్ధం చేసుకుంటూ. ఈ సందర్భంలో ఈ హడావిడి జరుగుతున్నటువంటి సందర్భంలో పాతాళ లోకం నుంచి పైన ఆకాశం అంత ఎత్తులో అగ్నితో అగ్ని వెదజల్లుతూ, అగ్ని జ్వాలల్ని వెదజల్లుతూ ఆకాశం అంత ఎత్తులో ఒక స్తంభం ఉద్భవించింది. ఆ స్తంభము ఆది ఎక్కడ, అంతం ఎక్కడ? వీళ్ళిద్దరూ కూడా ఈ గొడవ, వాళ్ళ మధ్యలో ఉన్న గొడవ మర్చిపోయి, ఇదేమిటి మన మధ్యలో ఈ స్తంభం పుట్టుకొచ్చింది అని చెప్పి, సరే ఇది ఎక్కడి నుంచి పుట్టిందో ఎక్కడికి వెళుతుందో చూద్దాం అని చెప్పి బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి క్రింది లోకాలకు వెళ్ళాడు. ఈ పాతాళ లోకం వరకు వెళ్ళాడు కానీ విష్ణుమూర్తి ఆయనకి ఆ శివుడి ఆ స్తంభం యొక్క ప్రారంభం ఎక్కడుంది అనేది కనిపించలేదు. సరే నాకు ఇది ఎలాగో తెలియలేదని వెనక్కి వచ్చేసాడు. అలాగే విష్ణుమూర్తి వెనక్కి వచ్చిన తర్వాత బ్రహ్మ అలా వెనక్కి రాకుండా ఇంకా పైకి ఎగురుకుంటూ వెళ్ళి 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 వెళ్తాడు. ఎంత దూరం వెళ్ళినా అతనికి ఆ అంతం అనేది కనపడలా ఆ స్తంభానికి. అయితే అక్కడ పైనుంచి మాత్రం అతనికి ఒక మొగలి పువ్వు రాలుతూ కనపడింది కిందికి. ఆ మొగలి పువ్వుని అడిగాడు, ఈ స్తంభం అంతా చూసావా నువ్వు అని. అది ఏమి మాట్లాడలేదు. అయితే ఆ మొగలి పువ్వు కూడా శివుడు తల మీద నుండి జారి క్రిందికి వస్తుంది అనమాట. అయితే ఆ శివుడు తల నుంచి ఎందుకు ఎలా జారింది అంటే, వీళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉంటే బ్రహ్మ విష్ణువును శివుడు విలాసంగా నవ్వుతున్నట. ఆ నవ్వుతున్నప్పుడు ఆయన తల మీద ఉన్నటువంటి మల్లె పువ్వు, ఆ మొగలి పువ్వు జారి కిందికి పడుతూ ఉంది. ఆ సంగతి ఈ బ్రహ్మగారికి తెలియలేదు. నేను ఈ స్తంభం యొక్క అంతు చూశానని నువ్వు చెప్పు, నాకు సాక్ష్యము, నేను కూడా అదే మాట చెప్తాను అని అంటాడు. అని ఈ ప్రకారంగా మొగలి పువ్వుని తీసుకుని ఆ సాక్ష్యంగా ఆ బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఆ సంగతి తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు, విష్ణుమూర్తి నిజం చెప్పాడు, సత్యసంధత కలిగినటువంటి వాడు, ఈ బ్రహ్మ అబద్ధం ఆడాడు అని చెప్పి విష్ణుమూర్తికి తనతో సమానత్వం ఇచ్చి, లోకంలో అందరూ కూడా నాతో సమానంగా నిన్ను కూడా పూజిస్తారు, కానీ బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడు కాబట్టి అతనికి లోకంలో పూజలు లేవు అని చెప్పాడు. అంతేకాకుండా మొగలి పువ్వు కూడా పూజార్హత లేదు అని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్పినట్టుగా మనకి లింగ పురాణము తర్వాత శివ మహాపురాణం కూడా చెబుతున్నాయి.
అంటే శివరాత్రి అంటే ఇటువంటి శివలింగము ఉద్భవించినటువంటి పుట్టినటువంటి రాత్రి. ఇది మాఘ బహుళ త్రయోదశి నాడు అర్ధరాత్రి పుట్టింది కాబట్టి మాఘ చతుర్దశి అది మనం శివరాత్రిగా మనం జరుపుకుంటూ ఉన్నాం. కనుక ఇటువంటి శివుణ్ణి మనము అభిషేకం ద్వారా మనం అర్చించుకుందాము. ఇటువంటి లింగోద్భవ కాలంలో శివుణ్ణి అర్చించుకున్నట్లయితే శివుడు వేగంగా మనకి ఆ కరుణతోటి చూస్తాడని, కరుణిస్తాడని, ప్రసన్నుడవుతాడని మనకి ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు. ఎందుకు అభిషేక ప్రియుడు అనేటటువంటి విషయం మనం ఇప్పుడు చెప్పుకున్నాము. లింగము, శివలింగం ఎప్పుడు కూడా అగ్ని కణాలు వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి కృశానురేత సహా అంటారు. అంటే అగ్ని రేతస్సు కలిగినటువంటి వాడు కాబట్టి అగ్నికి నీళ్లు పోస్తే చల్లగా ఉంటుంది కనుక అటువంటి శివలింగాన్ని మనం చల్లని నీళ్లతోటి అభిషేకం చేసినట్లయితే శివుడు తొందరగా మనకి ప్రసన్నత కల్పిస్తాడు అని చెప్పి మనకి తెలుస్తోంది. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. సరే, ఇంకా మనం శివ అభిషేకము ప్రారంభించుకుందాము. దీపారాధన చెయ్యండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. పక్కన పెట్టండి. అక్షంతలను పెట్టి నమస్కరించండి. దీపదేవతాభ్యో నమః. నమస్కారం సమర్పయామి. దీపం ఉన్నప్పుడు కదా రెండు వెలిగించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ సతీ పురందరాభ్యాం నమః. ఓం ఇంద్రాద్యస్య దిక్పాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం శ్రీ గ్రామ దేవతాభ్యో నమః. ఓం శ్రీ క్షేత్రాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీ కుల దేవతాభ్యో నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ మాతాపితృభ్యాం నమః. ఓం శ్రీ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః.
ఆగమాత్రం గంట వాయించండి. ఆగమాత్రంతు దేవానాం ఈ గంట వాయించడం అర్థం ఏమిటి అని అంటే, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం, దేవతలు రావడం కోసమని రాక్షసులు వెళ్ళిపోవడం కోసమని చెప్పి ఈ గంట వాయించడం అనేది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆచరణ. నీళ్ళు తీసుకొని 3 సార్లు మీరే చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాసిన అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసేయండి ఎడం చేతి వైపు. ఉత్తిష్టంతు భూత పిశాచాః యతే గుణకారకాః యతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ప్రాణాయామ. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వర్. ఓం మమ అనుకోండి. మమ ఉపాత్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे लक्ष्मी सरस्वती निवास शोभना वसति गृहे बन्धुगृहे समस्त देवता ब्राह्मण हरिहर चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन श्री शोभकृतनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघ मासे कृष्णपक्षे चतुर्दश्यां वासरः भृगुवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे यामगुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् भारद्वाज गोत्रोद्भवस्य నాగమణి చందన వేగన సాయి రామకృష్ణ మనోజ్. भारद्वाज गोत्रोद्भवस्य వెంకటమంగయ్య శర్మ, ప్రేమరాంబిక, काश्यप गोत्रवती साई सिंधुजा नामधेयवती काश्यप गोत्रोद्भवती वेंकट नाग साई रिया नामधेयवती आत्रेयस गोत्रोद्भवस्य हरीश नामधेयस्य आत्रेयस गोत्रवती वेंकट नाग श्रावणी नामधेयवती आत्रेयस गोत्रवती अनघ नामधेयवती हरितस गोत्रोद्भवस्य रविकांत नामधेयस्य हरितस गोत्रोद्भवस्य వేణుమాధవ్ నామధేయస్య. తర్వాత ఈ యూట్యూబ్ జూమ్ లింకులో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీ గోత్రము మీరు మీ పేరు చెప్పుకోండి. ఇది చాలా పేర్లు వచ్చాయి, ఇవన్నీ చదువుతూ ఉంటే మనకి సమయం చాలా అవుతుంది కాబట్టి మీ మీ గోత్రనామాలు మీరు చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానాం చెప్పండి. సబాంధవానాం సమిత్రానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం అఖండ మహాలక్ష్మి మహాసరస్వతి ఉమా మహేశ్వర కరుణా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ ఉమా మహేశ్వర దేవతా ప్రీత్యర్థం आवाहितेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः. संभवद्भिः द्रव्यैः संभवद्भिः पदार्थैः संभवद्भिः उपचारैः संभवता नियमेन रुद्रसूक्त विधानेन यावशक्ति ध्यानावाहनादि एकवार रुद्राभिषेक अष्टोत्तर शतनाम पूजां करिष्ये. तदंग कलशाराधनं करिष्ये. कलशं गंधपुष्पाक्षतैरभ्यर्च गंधము పుష్పము కుంకుమ పెట్టండి.
దానికి పెట్టుకోండి గంధము కుంకుమ ఒక పువ్వు. పసుపు చుట్టూరు చుట్టూరా చుట్టూరు కలశం గంధపుష్పాక్షతై అభ్యర్చ కుంకుమ ఓ పువ్వు కూడా వేయండి. కొన్ని పూలు పెట్టండి. పైన పెట్టండి. कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौत सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽप्यधर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः कलशेषु धावति पवित्रे परिषिञ्चते मुक्तेर्यज्ञेषु वर्धते आपो आयुधगं सर्वं विश्वा भूतान्यापः प्राणावा आपः पशव आपो अन्नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दागयापो ज्योतिगयापो यजोगुंशापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः स्वरापः ओम నీళ్ళలో ఈ వేలు పెట్టి ఓం అన్నాడు. ఓం గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఓం 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 నీళ్ళ పూతో నీళ్లు తీసి పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద తల మీద చదువుకోండి. ఆయాంతో మహామహేశ్వర దేవత పూజార్థం దుర్దక్షయకారక కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవస్య ఆత్మానం సంప్రోక్ష్య. ఈ కలశ పూజ వలన ఫలితం ఏమిటి అంటే కలశము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, మధ్యలో పరమేశ్వరి స్వరూపము, తర్వాత ఈ సమస్తమైనటువంటి కృష్ణ గోదావరి గంగా యమున సరస్వతి నదులన్నింటినీ కూడా కలశంలో ఉన్న నీళ్ళలోకి ఆహ్వానం చేసి పవిత్రం చేశాము. ఇటువంటి మంత్రం ద్వారా పవిత్రం చేశాము. ఇటువంటి నీటిని తీసుకొని మనం పూజా ద్రవ్యాలని అపవిత్రంగా ఉన్నాయేమో, ఏదైనా ఏ చేతులతో ఎవరైనా మనమైనా ముట్టుకున్నామేమో అనే ఉద్దేశంతో ఈ నదీ నీటితోటి ఈ పూజా ద్రవ్యాలని శుభ్రం చేసి పవిత్రం చేశాము. తర్వాత అలాగే దేవుడి మీద చల్లి తర్వాత మన మీద కూడా చల్లుకున్నాం. దేవుడు ఎప్పుడు పవిత్రమే, కానీ మన భావన అన్నమాట. అంచేత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవస్య ఆత్మానం సంప్రోక్ష్య. పూజా ద్రవ్యాన్ని దేవుణ్ణి ఆత్మానమని సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం సంప్రోక్ష్య. ఆదవ విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తర్వాత ఈ పూజకి విఘ్నాలు రాకుండా ఉండాలి. విఘ్నాలు రావడం అంటే ఇప్పుడు విద్యుత్ శక్తి లోపం రావడము, తర్వాత మన జూమ్కి కావాల్సినటువంటి ఏమైనా ఉంటే సాంకేతిక లోపాలు రావడం, ఇవన్నీ లేకుండా విఘ్నాలు లేకుండా ముందు ఏ పూజకైనా దేనికైనా గణపతిని పూజించుకోవడం అనేటటువంటిది మనకి ఒక పద్ధతి, సంప్రదాయం. కనుక విఘ్న సమాప్తి అర్థం గణాధిపతి పూజ కలిసే గణాధిపతిని పూజిస్తున్నాము, పూజ చేస్తున్నాము అని చెప్పి గణపతికి పూజ చేస్తాం. నమస్కారం చేయండి. గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిః శ్రీదసాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆ గణపతి తల మీద పువ్వు ఇలా పెట్టండి. ప్రాణ ప్రతిష్ఠ అన్నమాట. గణపతిని తేవడమే కాదు, ప్రాణ ప్రతిష్ఠ. ఓం అసనీతే పునర్మాసు పునః చక్షు ప్రాణవిహీనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యం చరంతమనుమతే మృయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపహ ప్రాణాన్యవధాస్థానముపహైతే శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు. పువ్వు పెట్టేసేయండి. కాసిన అక్షంతలు తీసుకోండి. పువ్వు కపిలో గజకర్ణికః లంబోదరస్య విక్టో విఘ్నరాజో గణాధిపా ధూమకేతు గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ స్వపకర్ణ హైరంబస్కంధ పూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. నవరత్నఖచిత హేమ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. నీళ్ళు చుక్కలు తీసుకొని వేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చేయి కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇంటికి అతిథిని ఎలా గౌరవిస్తామో వచ్చినటువంటి అతిథిని అలాగే మహాగణపతిని కూడా మనం ఆహ్వానం చేశాం.
ఆహ్వానం చేసి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీరు, చేతులు కడుక్కోవడానికి నీరు, నోరు కడుక్కోవడానికి నీరు ఇచ్చి ఒక సింహాసనం కూర్చోవడానికి కుర్చీ వేసాం అన్నమాట. పూర్వం మనకి ఇళ్ళకి అతిథులు వచ్చినప్పుడు ఇలాగే ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చేవారు. కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో నీళ్లు తీసుకొని పొక్కిలించి ఉమ్మేసి వాళ్ళు అప్పుడు లోపలికి వచ్చేవారు, వచ్చి కుర్చీలో కూర్చునేవారు. అది పద్ధతి అన్నమాట. అలాగే గణపతికి కూడా మనము ఆహ్వానం చేశాము, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాము, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాము, నోటికి కూడా నీళ్ళు ఇచ్చాము, కూర్చోబెట్టాం సింహాసనం వేసి. ఇప్పుడు గణపతికి ముఖే శుద్ధ ఆచమనే సమర్పయామి. ఆపోహిష్టాం, ఇంకా స్నానం. ఆపోహిష్టామయో భువహతాన ఊర్జే దదాత నామ హిరణాయ చక్షుషే యోగస్యౌతమోరసః తస్య బాధేతే హనః ఉసతీరవ మాతరః తస్మారంగమామ వైశిక్షయాయ జన్మధాపో జనయథా జనాసే మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం చేసిన వెంటనే మంచినీళ్ళు తాగాలట, తాగితే ఆరోగ్యము కనుక మంచినీళ్ళు కూడా దేవుడికి ఇచ్చాం. వస్త్రం అభి వస్త్రాసు వసనా హర్ష విదేనో సుదృశూయమానా. రెండు ఇవ్వాలి. ఇంకోటి ఉంది కదా, ఇచ్చాను కదా, ఇందాక చేశాను కదమ్మా, అలాంటివి వస్త్రాలు లాంటివి ఇచ్చాను కదా. అది అదొకటి ఇదొకటి. వస్త్రమును యజ్ఞోపవీతం అన్నమాట, రెండు పట్టుకోండి. అభి వస్త్రాసు వసనా హర్ష విదేనో సుదృశూయమానా చంద్రామి భర్తవే హిరణ్యాభ్యాస్వాం దధినోసేవ సోమా శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షంతం తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదాయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధం గంధద్వారాన్ దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధం ధారయామి. పువ్వుతో పెట్టు. పువ్వు తీసుకొచ్చి పువ్వు తీసుకోవాలి. స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము కూడా ఆయనకి ఇస్తున్నాం. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. గంధం మీద అక్షంతలు పెట్టాలి 4. మహాగణాధిపతయే నమః. కుంకుమం సమర్పయామి. 4 పూలు తీసుకోండి. ఇప్పుడు షోడశ నామ పూజ. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశ నామ పూజాం సమర్పయామి. అగరవత్తులు, ధూపం. వనస్పత్యుద్భవైర్దివ్యైర్న గంధైః సుసంయుతః అగ్రైః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. ఇద్దరు పట్టుకోండి. ఆపండి, మంట. ధూపమాఘ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాధ్యం త్రివర్తి సంయుక్తం వర్ణినాయోదితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివిడావహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అరటిపండు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ధర్మేణ ప్రసించామి అమృతమస్తమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. కదలీఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం ఉదానాయ స్వః, ఓం సమానాయ స్వః, ఓం జ్ఞానాయ స్వః. ప్రాణ అపాన ఉదాన సమాన జ్ఞానాయ స్వః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. కస్మిడ్ పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
నీరాజనం. శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ సమర్పయామి. కళ్ళకి దేవుడికి అద్దుకుని కళ్ళకి అద్దుకుని అందరూ గణపతి పైకి చూపించాము. గణపతి నీరాజనాన్ని కళ్ళకి అద్దుకోండి. నాకు ఒక పువ్వు తీసుకొని లేచి నిలబడి తీసుకోండి. అఖిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ స్థూర్పకర్ణ హేరంబస్కంధపూర్వజః షోడశైతాని నామాని యత్పటే శృణుయాత్. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అది పొంగు కాస్త నక్షత్రాలు తీసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యతి పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ. రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలాన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిపా. శ్రీ మహాగణాధిపదేవతాభ్యో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఛత్రం ధారయామి. చామరం వీర్యామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావ్యామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. ఆందోళికానారోహయామి. సమస్త శక్తోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. మంత్రహీన నక్షత్రాల పేరు తీసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితమయా దేవ పరిపూర్ణం తదస్తతయనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మకః. ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. పూర్వోక్త కల్ప ప్రకారేణ శ్రీ ఉమామహేశ్వర దేవత ఏకవార రుద్రాభిషేకం ధ్యానవాహనాది ఏకవార రుద్రాభిషేకం కరిష్యే. దోసం చెప్పేశారు చెప్పేశారు మంచిగా యజ్ఞేన యజ్ఞమయం తదేవాయ స్థానం ప్రవేశయామి. శోధనార్థే పునరాగమనాయ చ. గణపతి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పరమశివుడికి మనం ధ్యానవాహనాలు పలుకుతూ ఇంకా పూజ అభిషేకం చేసుకున్నాం. ఓం వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవగ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఓంకారవిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై సకారాయ నమో నమః. ఓం నమస్కారం చేయండి. ధ్యానం. ఓం నమస్తే రుద్రమన్యవఉతోతయిషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం పూలు 2 అక్షంతలు. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపగాసిని తయా నస్తనవాసంతమయా గిరిశంతాభిచాటసీః. యామి శింగిరిశంత హస్తే బివర్షస్వే శివాం గిరిత్రతాం కురు మాహిగుంసీః పురుషం జగతు. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆవాహయామి. ఇంకా కాసేపు ఓ పువ్వు కానీ 2 అక్షంతలు. శివేన ఆసనం అన్నమాట. ఆహ్వానం చేశాము. ఆసనం సింహాసనం.
शिवेन वचसा त्वादिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मना असतो अद्य भोजदधि भक्ता प्रथमो दैव्यो विशगो अहीकश्च सर्वाण्यम्भयन् धर्वाश्च यातु धान्यः उमामहेश्वर स्वामी देवताभ्यो नमः नवरत्नकचितेन सिंहासनार्थम् అక్షతాం సమర్పయామి. 10 నీళ్ళ చుక్కలు తీసుకొని వేయండి పాద్యం. శివుడికి కూడా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు. ఓం అసౌ యస్తామ్రో అరుణౌత బభ్రుస్సు మంగళః ఏ చేయమాగం రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశో వైశాఖం హేడయీమహే అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నదృశన్నదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతి నః. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. ఓం నమో నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధో ఏ అస్య సత్వానోహం తేభ్యో కరం నమః. ప్రముంచదన్వనస్వముభయోరాగ్నియోర్ధ్యాం యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వప. ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శివుడు కూడా కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాం. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అవతత్య ధనుస్త్వగం సహస్రాక్షసితేషు దే నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ. ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాలు ఫలరసాలతోటి శివుడికి అభిషేకం. అవి అన్ని తీసేయండి, అవి తీసి పక్కన పెట్టండి. ఈ పంచామృతాలతోటి ఫలరసాలతోటి గంధోదకము, పుష్పోదకము, హరిద్రోదకము, వీటన్నిటితోటి అభిషేకం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతి అభిషేకం అంటే ప్రతి పదార్థంతో అభిషేకం చేస్తే ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో దానికి అంత వివరణ ఉంది. అవన్నీ మనం ఇప్పుడు వివరించుకుంటూ ఉంటే మనకి సమయం చాలా అయిపోతుంది. కాబట్టి దీని ఊరికే అభిషేకం మాత్రం మంత్రం చెప్పి ఆ పదార్థంతో అభిషేకం చేయిద్దాము. అంచేత ఈ ఊరికే ఏదో కాలక్షేపానికో లేకపోతే భగవంతుని చెయ్యాలన్నారో కాబట్టో చేయడం కాదు. ప్రతి దానికి కూడా విశేషమైన ఫలితాలు, మామూలు ఫలితాలు కావు. మొత్తం అభిషేకానికి ఫలితం ఏంటంటే ఆత్మశుద్ధి. శివాభిషేకానికి ఫలితము ఆత్మశుద్ధి. తర్వాత వీటన్నిటితోటి ఎన్నో రకాల పదార్థాలతో అభిషేకాలు చేయొచ్చు. కానీ వీటిలో ముఖ్యమైన వాటిని తీసుకొని మనం చేద్దాం. మొదట పాలు. ఓం ఆజ్ఞాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణీయం భవావాజస్య సంఘదే. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. క్షీరేణ స్నపయామి. తర్వాత పెరుగు. ఓం నీటితోటి ఓం దధిక్రామ్నో అకారిషం విష్ణోరస్య వాదినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం సితారిషతు. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దధ్న్యాస్నపయామి. ఆవు నెయ్యి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసోః సూర్యస్య రశ్మిభిః. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆజ్యేన స్నపయామి. తేనెతో అభిషేకం చేసినట్లయితే మధురమైనటువంటి కంఠస్వరాన్ని ఇస్తాడు భగవంతుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి తేనె. ఓం మధువాతారుతాయతే మధుశ్చరంతి సింధవః మాధ్వీర్నః సత్వోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుజ్జౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మధునా స్నపయామి. చక్కెర.
ఓం స్వాదు పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః సత్కరేణ స్నపయామి. కొబ్బరి నీళ్ళు. या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः. श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः. नारिकेल फलोदकेन स्नपयामि. ఈ పంచామృతాల అనంతరం శుద్ధోదక స్నానం చేయించాలి. నీళ్ళు ఆపోహిష్టామయో భువహతాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షుషే శివతమోరసః తస్య భాజే తేహనః ఇసతీరవ మాతరః తస్మారంగమామయస్య క్షయాయ జన్వధా ఆపో జనయథా జన. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శుద్ధోదకేన స్నపయామి. ఇప్పుడు అవన్నీ తీసేసి కొంచెం మళ్ళా ఈ పంచామృతాల ఫలరసాలు సరే ఇవి తీసి పక్కన పెట్టలేదు. ఆయన పంచామృతం ఇది బలం అవి తర్వాత తీసి దీన్ని చెత్త మనము పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత శివుడికి శుద్ధోదక స్నానం చేయించాలి. ఎందుకంటే పంచామృతాలన్నీ కూడా చేసిన తర్వాత అవి ఒక రకమైన చిరాకును కలిగిస్తాయి. తర్వాత ఏంటంటే ఒక చీమలు దోమలు అలాంటివి బాలడానికి తగినటువంటి సావకాశం కలుగుతుంది. కాబట్టి వెంటనే ఆ శివుడికి పంచామృత స్నానానంతరము శుద్ధోదక స్నానం నీళ్ళతో కడగాలన్నమాట. అందుకని శుద్ధోదక స్నానం చేయించామన్నమాట. దీని తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పళ్ళ రసాలు వాడుతుంది. అదా గంధం అప్సరస్సు గంధో గంధర్వేషు చ యజ్ఞశః దైవో యో మానుషో గంధస్సమా గంధస్సురభిర్జుతాం. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. గంధోదకేన స్నపయామి. అద పుష్పోదకం. పూల నీళ్ళు యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఏవం వేద. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. పుష్పోదకేన స్నపయామి. అద ఫలోదకం. ఏ పళ్ళతోటైనా నీళ్ళు చూడండి. యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. ఫలోదకేన స్నపయామి. నారికేళ్ళ నీళ్ళు ఏదైనా పండు పళ్ళ రసం. ఫలోదకేన స్నపయామి. తర్వాత అక్షతోదకం. అయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అక్షతోదకేన స్నపయామి. అద సువర్ణోదకం. బంగారం తత్సువర్ణగం హిరణ్యమభవత్యత్సువర్ణగం హిరణ్యం దదాతి ఇది. ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సువర్ణోదకేన స్నపయామి. అథ బిల్వోదకం. నారేడు నీరు. నారేడు దళాలలో నీరు.
मानो महान्तमुतमानो अर्भकं मान उक्षन्तमुतमान उक्षितं मानो वधीः पितरं मोतमातरं प्रियावानस्तनवो रुद्ररीरिषः उमामहेश्वर स्वामी देवताभ्यो नमः बिल्वोदकेन स्नपयामि अदा भस्मोदकं विभूति చేయండి కొంచెం విభూది అంటే ఐశ్వర్యము అని అర్థం. విభూది అంటే బూడిద అని కాదు అర్థం. ఐశ్వర్యం ఐశ్వర్యం ఈశ్వరస్య భావం ఐశ్వర్యం కాబట్టి ఐశ్వర్య సంబంధమైనటువంటిది విభూది. అందుకని భస్మోదకం. మానస్తోకేతనయే మాన ఆయుషిమానో ఘోషుమానో అశ్వేషు రీరిషః వీరాన్మానో రుద్రభామితో వధీర్హవిస్మంతో నమసా విధేమతే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః భస్మోదకేన స్నపయామి అద పూర్వోదకం గరిక పార్కలతోటి నీరు काण्डात् प्ररोहन्ति पुरुषः परि एवानो दूर्वे प्रथम सहस्रेण शतेन च श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः दूर्वोदकेन स्नपयामि అయిపోయిందా అధ రుద్రాక్షోదకం त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् उमामहेश्वर स्वामी देवताभ्यो नमः रुद्राक्षोदकेन स्नपयामि अध इक्षुरसं चरुकुरसंतो स्वाध्वीं त्वां स्वदना तीव्रेण अमृतेन मधुमतीं मधुमता श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः इक्षुरसेन स्नपयामि अद नवरत्नोदकम् सहि रत्नानि दाशुषे सुवाति सविता भगः तं भागं चित्रमीमहे श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः रत्नोदकेन स्नपयामि अद द्राक्षरसोदकम् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्व मां भवोद्भवाय नमः श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः द्राक्षरसेन स्नपयामि अध खर्जूरफलरसोदकम् नमः श्रेष्ठ वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः खर्जूरफलस्नानं समर्पयामि अध कस्तूरी सलिलम् अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः उमामहेश्वर स्वामी देवताभ्यो नमः कस्तूरे सलिलं स्नानं समर्पयामि जंबू फलम इచ్చారు కానీ వేరే ఏదైనా వేసేయండి जंबू फलम దొరకలేదు కాబట్టి तत्पुरुषाय विद्महे वामदेवाय तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् इति फलरसेन स्नपयामि अद आम्रफलम् मावडरसं ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः
ఆమ్రఫలే రసేన స్నపయామి. అది హరిద్రోదకం. పసుపు నీరు. పసుపు నీళ్ళు వేయండి. ఇదేదో అది కాదు పసుపు వేయండి. గిన్నె ఇదే ఫస్ట్ ఇదే వెండి గిన్నె పెట్టాను. వెండి గిన్నె ఇదిగోది. అవునండి. మిగిలిన పళ్ళ రసాలు కూడా దీంతో పాటు వేసేయండి ఏమైనా ఉంటే. ఇదే ఆ. కోసి అదితే దేవా గంధర్వ మనుష్యాః పితరోసురాస్తేషాగం సర్వభూతానాం జ్ఞాతా మేదిని మహతా మహీ సావిత్రి గాయత్రి జగత్యుర్వి పృథ్వీ బహుళా విశ్వాహూతా కథమా కాయసా సత్యేత్యమృతేతి వసిష్ఠః ఇది హరిద్రోదక స్నానం సమర్పయామి. వాళ్ళ వేసేయండి పరరసాలు. చెరుకు రసం పెట్టారా? వేసాం చెప్తాను. ఏం కూడా వేసేద్దాం. అయిపోయాను నేను అయిపోయాయి. చెరుకు అది చెరుకు రసం వేసారు కదా ఇందాక. మళ్ళీ వేసేద్దాం. రాత్రి మంచిది. మీరు కాస్త నీళ్లు పోయండి. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత పాలు కలిపి వేసేద్దాం. అన్ని అయిపోయాక ఇవన్నీ వేసేద్దాం మొత్తం. వేసేద్దాం ఉంచుదాం. వేసేస్తే వేసేయండి కానీ అప్పుడే వేసేయాల్సింది వేసేయండి. వేసేయండి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో శంకర మహాదేవ. శుద్ధోదక స్నానం. గంగా నీళ్ళు పోయలేదండి. పోయొచ్చు ఇంకా గంగ నీళ్ళు వేయడం ముందు టైం. గంగా నీళ్ళు రుద్రంలో వేద్దాం గంగ నీళ్ళు. రుద్రంలో మొత్తం మీరు అభిషేకం చేసే నీళ్ళలో కలిపేయండి గంగ నీళ్ళు. ఇవేండి. ఇప్పుడు కాస్త నీళ్లు వేయండి. ఇది అధ మలాపకర్షణ స్నానం. మలినములని తొలగించడానికి గాను, మలినాలు అంటే మనం వేసిన మలినాలు కాదు, కాకపోతే ఆ పరమశివుడికి మనం చేయించినటువంటి పళ్ళ రసాలు అవన్నీ కూడా తొలగించి మళ్ళీ శుద్ధి చేయడం అన్నమాట. ఆపోహిష్టామయో భువహతాన ఊర్జే దదాతన మహిరణాయ చక్షుషే యోగస్యవత భోరసః తస్య భాజే దేహనః శ్రీరో మాతరః తస్మారంగమావయస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధా జనః. ఓం సించ మే మయశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే धत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविश्च मे ज्ञात्रञ्च मे सुश्च मे प्रसूश्च मे शीलञ्च मे लयश्च मधुतं च मे अमृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुगं च मे सेनं च मे सूषा च मे सुगं च मे. ఓం శాంతి శాంతి శాంతి. ఇది మలాపకర్షణ స్నానం సమర్పయామి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మళ్ళీ ఆ శివుణ్ణి శుభ్రంగా కడిగి మళ్ళీ ఆ ప్లేట్లో పెట్టి అప్పుడు నీటితోటి అభిషేకం రుద్రం. కింద పళ్ళెంలో పెట్టి మళ్ళీ తీసేసి గిన్నెలో పోసేయండి అవన్నీ. గిన్నెలో పోసింది. ఈ దీంట్లో పోస్తే ఇదే కొంచెం తీసిపోయింది. కొంచెం దీంట్లో పెట్టి మిగతా పోసి కొంచెం పోయింది. గిన్నె గ్లాస్ తో పోయింది. ఆ పైది కూడా కొంచెం పోయింది. అది ఖర్జూరము బయట వచ్చేసి మీరు అది కిందకు వచ్చేస్తుందా? కూడా శుభ్రంగా కడిగేయండి.
పళ్ళెం కూడా కడగాలి. పళ్ళెమో శివుని శివుడు కడగాలి. శివుడు పెట్టి కడిగేసి ఒక గిన్నెలో శుభ్రంగా నీళ్ళు. శివ అంటే మంగళకరుడు అని అర్థం. మంగళాలను ఇచ్చేటటువంటి వాడు. మంగళం అంటే జయము, శుభము, శుభాలను ఇచ్చేటటువంటి వాడు. శివుడు అంటే శ్మశానే వసంతం మనోజం దహంతం అంటారు. శ్మశానే వసంతం అంటే శ్మశానంలో ఉండేవాడు అని కాదు అర్థం. వసంతం నివసించేటటువంటి వాడు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మనస్సుకి వసంతాన్ని ఇచ్చేటటువంటి వాడు, ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. అటువంటి మహాశివుడు మనకి లోకాలని సృష్టి స్థితి లయ రూపాల్లో నేనే మారుతూ ఉంటానని చెప్పారు. సబ్రహ్మ ససి రసహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. అతనే ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడుగా నేనే సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాను అని చెప్పినట్టుగా మనకి శివ మహాపురాణం చెబుతుంది. శివలింగం అంటే ఏమిటి అంటే, శివలింగం అంటే ఒక కొలత ప్రమాణంలో ఉన్నటువంటి ఒక పొయ్య గాని లేదా ఒక లోహ పాత్రని కానీ శివలింగంగా భావించవచ్చును అని చెబుతున్నాడు. లయం గచ్చతి లింగ అంటున్నాడు. లయం అంటే నశించుతుంది అంటే ఎలాగంటే సమస్తమైనటువంటి జీవుల్ని, సమస్త ప్రపంచాన్ని కూడా తనలో లయం చేసుకుంటుంది. కాబట్టి ఇది లింగము అని దీనికి మనకి వ్యుత్పత్తి వస్తోంది. శివ మహాపురాణం చెప్తోంది. కనుక ఇటువంటి శివలింగాన్ని అభిషేకించడం అనేటటువంటిది చేసినట్లయితే మనకి శివుడు క్షిప్ర ప్రసన్నుడు అవుతాడు, వెంటనే ప్రసన్నుడు అవుతాడు అన్నమాట. మనకి ఈ కాళహస్తీశ్వర మహత్యంలో చెప్తాడనమాట. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశ్రాస్త్రములు సూచయే విద్యాభ్యసనం వనశ్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు మీ పద సంసేవనా శక్తి ఏకాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని. ఈ కాళీగురువు ఏ వేదాలు చదువుకుంది, ఏ వేదము పఠించలూత, భుజగము ఏ శాస్త్రం చదివింది, పాము ఏ శాస్త్రాలు చదివిందయ్యా, ఈ కాళీగురువు ఏ వేదాలు చదివింది, ఏ శాస్త్రాలు చూసింది, పాము ఏ వేదము పఠించలూత భుజగం ఏ శాస్త్రము చూసి ఏ విద్యాభ్యసనంబు వనర్సె కరి, ఈ ఏనుగు ఏ విద్య నేర్చుకుంది, అయినా కూడా ఇవన్నీ కూడా వాటికి తోచినట్టుగా తెలిసో తెలియకో వాడు ఆ భగవంతుడికి సేవ చేసి మోక్షాన్ని పొందారు. కనుక మనకి తెలిసి కానీ మూర్ఖత్వంతో కానీ అజ్ఞానంతో కానీ ఎంత పాపాత్ములైనా తెలిసి కానీ తెలియక కానీ ఆ శివుడి మీద నీళ్లు చల్లినా సరే, ఆ పూలు విసిరినా సరే వెంటనే మనకి అటువంటి వాళ్ళకి చక్కగా మోక్షాన్ని ఇస్తాడు శివుడు అని మనకి ఎన్నో కథలు చెప్తున్నాయి. తర్వాత గుణనిధి కథ తెలుస్తోంది, గుణనిధి కథ ద్వారా తెలుస్తోంది శివుడి యొక్క మహాత్యము. అలాగే శివపురాణంలో గురుద్రుహుడు అనేటటువంటి కథ ద్వారా కూడా తెలుస్తోంది. ఇటువంటి మూర్ఖులైనటువంటి ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళు ఒక్కసారి శివ అంటే చాలు, శివ శివేత్తే ఆభాషణంలా సికిన్ అంటున్నాడు. శివ శివ అనేటటువంటి మాట మాట్లాడేటటువంటి వాళ్ళకి, జపం చేసేటటువంటి వాళ్ళకి అగ్నేమో మనసుగా మారిపోతుంది. తర్వాత ఈ వజ్రాయుధం కాస్త పువ్వులా మారిపోతుంది, విషమేమో పాయసం అయిపోతుంది అని చెప్పి కాళహస్తీశ్వర శతకంలోనే మనకి ఒక పద్యం ద్వారా తెలుస్తుంది అనమాట. అంచేత శివ మహిమ అంత గొప్పది. అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఈ జూమ్ ద్వారా, ఈ లింక్ ద్వారా అర్ధరాత్రి అభిషేకం చూస్తూ ధరిస్తున్నటువంటి వాళ్ళు మీ అందరికీ కూడా శివానుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ రకంగా అభిషేకం చెయ్యడము చేయించడము కూడా నాది కూడా జన్మజన్మల మహద్భాగ్యంగా భావిస్తూ ఇంకా మనం అభిషేకంలోకి వెళ్దాం. ధ్యానం ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు భాంతామృతైః హస్తోకాప్లుతమేకమీశమని సంరుద్రానువాకాన్ని జపన్
ध्याये दीप्सित सिद्धये ध्रुवपदं विप्रो विषिञ्चेत् शिवम् ब्रह्माण्ड व्याप्त देहाभस्त हिमरुचाभासमाना भुजङ्गैः कण्ठे कालाः कपर्धाः कलितुषस्मलास्यण्ड कोदण्डहस्ताः रक्षारुद्राक्षमाला सललितवपुषस्याम्भवा मूर्तिभेदाः रुद्रश्री रुद्रसूक्त प्रकटित विभवा नः प्रयच्छन्तु सौख्यम्। ओम नमो भगवते रुद्राय। ओम नमस्ते रुद्रमन्यवहुतोतयशवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। यातयिषुः शिवतमा शिवं बभूवते धनुः शिवासरव्यायात बतयानो रुद्रोदया याचे रुद्र शिवा तनूरघोरा पापगासिनी नयानस्तनुवासन्तमया गिरिसन्ताभिचाकसीः यामिषं गिरिसन्तहस्ते विवर्षस्तवे शिवां गिरित्रतां कुरु माहि गुंसीः पुरुषं जगतु शिवेन वचसा त्वा गिरिसाक्षावदावसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असतु अद्य वोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषगो अहीगुश्च सर्वान् जम्भयन् धर्वास्य यातु धान्यः असौ यस्ताम्रो अरुणभुत बभ्रुस्सु मङ्गलः ये चेमागुं रुद्रा अभितो दिक्सुश्रिताः सहस्रशो वैशागुं हेडयीमहे असौ यो वसत्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृसन्नुदृसन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयाति नः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अधो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करं नमः प्रमुं च धन्वनस्त्वमुभयोराग्नियोज्यां यास्यते हस्त इषवः भराता भगवो वपा अवतत्य धनुस्त्वगुं सहस्राक्षशतेषु दे निसीर्य शल्यानां मुखा शिवो नः सुमना भव विद्यं धनुः कपर्धिनो विशल्यो बाणवागुं उत अनेसन्नस्येषव आहुरस्य निषङ्गदिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे उभाभ्यामुतते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् ऋणक्तु विश्वतः अधो यैषुधिस्तवारे अस्मन्निदेहितम्। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्विषीमते पदीनां पतये नमो नमो बभ्रुजाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तताविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमः रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्नीनां पतये नमो नमः कृष्णवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय विव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुवाय निषङ्गिणे स्तेनानां पतये नमो नमो निषङ्गिणैषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमो सुकालिभ्यो जिगाघं सद्यो मुष्णतां पतये नमो नमो सिमद्योदनक्तं चरद्भ्यः प्रवृन्तानां पतये नमो नमः उष्णीषिणे गिरिचराय कुरञ्चानां पतये नमो नमः ईशमभ्यो धन्वाविभ्यस्य वो नमो नमो आदन्वानेभ्यः प्रतिदधानेभ्यस्य वो नमो नमः
आयच्छद्भ्यो विसृजद्भ्यस्य वो नमो नमस्यद्भ्यो विद्यद्भ्यस्य वो नमो नम आसीनेभ्यस्य यानेभ्यस्य वो नमो नमः स्वपद्भ्यो जागृद्भ्यस्य वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यस्य वो नमो नमः सभाभ्यः सभापतिभ्यस्य वो नमो नमो स्वेभ्यो स्वपतिभ्यस्य वो नमः नम आव्यादिनीभ्यो विविध्यन्तीभ्यस्य वो नमो नमः उगणाभ्यस्तृगुंहतीभ्यस्य वो नमो नमो वृत्सेभ्यो वृत्सपतिभ्यस्य वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यस्य वो नमो नमो गणेभ्यो गणपतिभ्यस्य वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यस्य वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यः रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्गृहीतृभ्यश्च वो नमो नमः रक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः यशुकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मृगयुभ्यः स्वनिभ्यश्च वो नमो नमः स्वभ्यः स्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः सर्वाय च वसुपतये च नमो नीलग्रीवाय च सितिकण्ठाय च नमः कबद्धिने च विब्धकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च त्रिपिविष्टाय च नमो मीढुष्णमाय च यशमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आसवे च अजिराय च नमः शीघ्रियाय च शीघ्राय च नमः स्फूर्ण्याय च वत्सन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमो पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जगन्याय च बुद्धियाय च नमः सोभ्याय च प्रतिपसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः स्रवाय च प्रतिस्रवाय च नम आसुषेणाय च सुरधाय च नमः सूराय च वविन्दते च नमो वर्मिणे च वरूधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च अनन्याय च नमो दृष्णवे च प्रमसाय च नमो दूताय च प्रहिताय च नमो निचण्डिने च युषिधिमते च नमस्तीक्ष्णिपशवे च युधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः सृज्याय च पद्याय च नमः काट्याय च नीप्याय च नमः सूद्याय च परस्याय च नमो नाद्याय च वैसन्ताय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैसन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्षाय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईद्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः सिंहाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमः अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्घ्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय च उत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्ट्याय च हेन्याय च नमः सिकत्याय च प्रवाह्याय च नमः इरिण्याय च प्रपथ्याय च नमः किगुंसिलाय च क्षयणाय च नमः कपर्धिने च पुलस्तये च नमो गोष्ट्याय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च कफरेष्टाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सूर्याय च नमः पर्ण्याय च पर्णसिद्ध्याय च नमो पगुरमाणाय च विघ्नते च नमः अक्षिधते च प्रक्षिधते च नमो वः किरिकेभ्यो देवानागं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः अनिर्हतेभ्यो नमः आमीवत्केभ्यः
द्रापे अंधसस्पते दरिद्रं नीललोहिता येषां पुरुषाणामेषां वसूनां माभेर्मारोमो येषां किंचनाममतु या ते रुद्रशिवा तनोः शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृडजीवसे इमागं रुद्राय तवसे कपद्धिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नस्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरम् रुडानो रुद्रोतनो मयस्कृदिक्षयद्वीराय नमसा विधेमते यच्छञ्चयोश्च मनुराय जयपिता तदस्याम तव रुद्रप्रणीतौ मानो महान्तमुतमानो अर्भकं मानवुक्षन्तमुतमानवुक्षितम् मानो वधीः पितरं मोत मातरं श्रियामानस्तनुवः रुद्ररीरिषः मानस्तोकेतनये मान आयुषिमानो घोषमानो अश्वेषु रीरिषः वीरान् मानो रुद्रभावितो वधीर्भविस्मन्तो नमसा विधेमते तारात्ते गोघ्नौत पूरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मे ते अस्तु रक्षा च नोऽधि च देव गुरुक्यदा च नः शर्म यच्छद्विवर्हः स्तुहि सुतं दत्त सदं युवानं मृगं न भीममुपहत्नमुग्रम् मृडा चरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निवपन्तु सेनाः परिणो रुद्रस्य हेतिर्वृणक्तु परित्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरा मघवद्भ्यस्तनुष्वमीढ्वस्तोकायतनयाय मृडया मीढुष्टमसि वतमसि वो नः सुमना भव परमे वृक्ष आयुधं विधाय कृत्तिं वसान आचर पिनाकं बिभ्रदागहि विकिरितविलोहित नमस्ते अस्तु भगवः व्याप्ते सहस्रगं हेतयोऽन्यमस्मन्निवपन्तु ताः सहस्राणि सहस्रदा बाहोस्तव हेतयः तासाम् ईशानो भगवः प्राचीना मुखाकृति सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्यां तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि तस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवादि नीलग्रीवास्सितिकण्ठाः सर्वा अधक्षमाचराः नीलग्रीवास्सितिकण्ठादिवगुं रुद्रा उपसृता ते वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासक्तपद्धिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान् ये पदां पदि रक्षय ऐलभृदाय व्युधः ये तीर्थानि प्रचरन्ति श्रुकावन्तो निषङ्गिणः ये एतावन्तश्च भूयागुंसस्य दिशो रुद्रावितस्तिरे तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातौ वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदीचीर्दशोद्वास्तेभ्यो नमस्ते नो मृदयन्तु तेयं विष्णो यश्च नो द्वेष्टितं वो जम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सु ओषधीषु यो रुद्रा विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु तमुष्टुहि यस्विषु सुधन्वा यो विश्वस्य क्षेति भेषजस्य यक्ष्वामहेशौ मनसाय रुद्रं नमो वीर्देवमसुरन्दुवत्वा अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्ववेशयोऽयं शिवाभिमर्शनः एते सहस्रमयुतं वासा मृत्यो मर्चाय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयुजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि ओम शांति शांति शांतिः ఇప్పటి వరకు రుద్ర నమ్మకం అయ్యింది. తర్వాత రుద్ర చమకం. నమో నమో అని చెప్పుకుంటూ వచ్చేది నమ్మకము, శకారంతో చెప్పేది చమకము అని అంటారు. హరి ఓం. దీనిలో ఏంటంటే నమ్మకంలో సమస్త జీవులకి నమస్కారం
పెడుతూ చెప్పేటటువంటిది నమ్మకం. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ ఓ నమో. అశ్వానికి అశ్వపతికి, రథానికి రథపతికి, కులాలేభ్యో కర్మారేభ్యశ్చ ఓ. కులాలు కుండలు చేసేవాడు, కర్మాలు పని చేసేటటువంటి వాడు, సమస్త కులాల వాళ్ళకి సమస్త జీవులకి నమస్కారం చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే సమస్త జీవుల్లో ఉన్న జీవశక్తి నేనే అని చెప్పడం. నేనంటే పరమేశ్వరుడు. సమస్త ప్రాణుల్లో వెలిగేటటువంటి నివరతుకవత్తన్వి పీఠాభాస్వత్యనోపమా. నివరగింజ ధాన్యం పైన ఉండే ముళ్ళు ఎంత ఉంటుందో అంత రూపంలో ఉంటాట. పీతాభ అంటే పశువు వచ్చినటువంటి కాంతితోటి జీవుల లోపల వెలిగేటటువంటి జీవ స్వరూపము, ప్రాణ స్వరూపము నేనే అని చెప్తున్నాడు. కాబట్టి శరీరాల్లో లోపాలు ఉంటాయి కానీ లోపల ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో అది వెలిగేది నేనే అని చెప్తున్నాడు. గనక అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంత లోపల బయట ఉన్నటువంటిదంతా నేనే అని చెప్తున్నాడు. కనుక ఈ సమస్తమైన సృష్టిలో ఉన్న జీవులన్నీ నేనే అని చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నమస్కారం అని చెప్తోంది మనకు నమ్మకం. అలాగే చమకం ఏం చెప్తోంది అంటే అన్ని నాకు కావాలి, ఇది అక్షిష్యమే శ్రవస్యమే అని ఎన్ని కళ్ళు కావాలి, చెవులు కావాలి, మిత్రులు కావాలి, వాక్కు కావాలి, తర్వాత అలా అన్నీ కూడా కావాలి నాకు అని చెబుతాను. ఎందుకు కావాలి అంటే ఇవన్నీ ఉన్నట్లయితే శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే అంటారు. యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళు శుభ్రవంతులు శ్రీమంతుల ఇళ్లలో జన్మిస్తారట. కారణం ఏమిటంటే వాళ్ళ యోగం ఏదైతే ఉందో పూర్వజన్మలో వాళ్ళు యోగం చేసి భక్తితోటి శరీరాన్ని సాధించినప్పుడు వాళ్ళు ఉత్తములైనటువంటి ఇళ్లలో జన్మించి వాళ్ళ యోగాన్ని, వాళ్ళ భక్తిని కొనసాగించుకుంటారు. కాబట్టి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి వాళ్ళ ఇళ్లలో జన్మిస్తారు అని చెప్తూ ఉంటుంది మనకు భగవద్గీత. అలాగే ఈ చమకం కూడా చెప్తోంది. ఓం అగ్నా విష్ణు సజోషసేమా వర్ధంతు వాంగిరః దుమ్నైర్వాజేభిరాగతం వాజస్య మే ప్రసవస్య మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీటిశ్చ మే క్రతుశ్చ మే స్వరస్య మే శ్లోకస్య మే శ్రావస్య మే श्रुतिश्च मे ज्योतिश्च मे वसुवश्च मे प्राणश्च मे पानः च मे व्यानश्च मे असुश्च मे सिद्धं च मे आवीतं च मे वाक् च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलं च मे भोजश्च मे सहश्च मे आयुश्च मे जरा च महात्मा च मे तनोश्च मे शर्म च मे वन्म च मे अंगानि च मे स्थानि च मे परोगुंसि च मे शरीराणि च मे चैष्टं च माधिपत्यं च मे मन्युश्च मे भामश्च मे वश्च मे म्भश्च मे जयमा च मे महिमा च मे वरिमा च मे प्रजमा च मे वर्ष्म्या च मे द्राघया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगश्च मे धनं च मे वसश्च मे कीशिश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमाणं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यश्च मे सुगं च मे सुवदं च मरुद्धं च मरुद्धिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे संच मे मयश्च मे प्रियं च मे अनकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे यन्ता च मे धत्ता च मे क्षेम ओम संच मे मयश्च मे प्रियं च मे नकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे यन्ता च मे धत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविश्च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे क्षीरं च मे लयश्च मृतं च मे अमृतं च मे यक्ष्मं च मे अनामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे अमित्रं च मे अभयं च मे सुगं च मे सेनं च मे सूषा च मे सुजनं च मे ऊक्ष मे सुमृता च मे पयश्च मे रसश्च मे घृतं च मे मधु च मे सद्भिश्च मे सपीतिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रं च मावद्भिद्यं च मे रयिश्च मे रायश्च मे पुष्टं च मे पुष्टिश्च मे विभु च मे प्रभु च मे बहु च मे भूयश्च मे पूर्णं च मे पूर्णतरं च मे क्षितिश्च मे अतुयवाश्च मे अन्नं च मे अक्षुश्च मे विलीघयश्च मे
यवास्य मे माशास्य मे तिलास्य मे मुद्गास्य मे खल्वास्य मे गोधूमास्य मे मसुरास्य मे प्रेमस्य मे नवस्य मे श्यामाकास्य मे नीवारास्य मे अस्माच मे मृत्तिका च मे ध्ययस्य मे पर्वतास्य मे सिकतास्य मे वनस्पतयस्य मे हिरण्यञ्च मे यस्य मे श्रीसञ्च मे त्रपुस्य मे श्यामञ्च मे लोहञ्च मे अग्निश्च मे आपस्य मे वीरुदस्य मे औषधयस्य मे कृष्णपश्यञ्च मे अकुष्ठपच्यञ्च मे ग्राम्यास्य मे पशुवारण्यास्य यज्ञेन कल्पन्ताहं वित्तञ्च मे वित्तिश्च मे भूतञ्च मे भूतिश्च मे वसुच मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्धस्य मे हेमस्य मैतिश्च मे गतिश्च मे अग्निश्च महेन्द्रस्य मे सोमस्य महेन्द्रस्य मे सविता च महेन्द्रस्य मे सरस्वती च महेन्द्रस्य मे पूषा च महेन्द्रस्य मे बृहस्पतिश्च महेन्द्रस्य मे मित्रस्य महेन्द्रस्य मे वरुणस्य महेन्द्रस्य मे त्वष्टा च महेन्द्रस्य मे धाता च महेन्द्रस्य मे विष्णुस्य महेन्द्रस्य मे अश्विनौ च महेन्द्रस्य मे मरुतस्य महेन्द्रस्य मे विश्वे च मे देवा इन्द्रस्य मे पृथिवी च महेन्द्रस्य मे अन्तरिक्षं च महेन्द्रस्य मे द्यौश्च महेन्द्रस्य मे दिशश्च महेन्द्रस्य मे मूर्धा च महेन्द्रस्य मे प्रजापतिश्च महेन्द्रस्य मे आगुन्तस्य मे रश्मिश्च मे अदाब्जस्य मे अधिपतिश्च उपागुंसस्य मे अन्तर्यामस्य महेन्द्रवायवस्य मे मैत्रावरुणस्य मासिनस्य मे प्रतिप्रस्थानस्य मे शुक्रस्य मे मन्दी च आग्रयणस्य मे वैसुदेवस्य मे ध्रुवस्य मे वैश्वानरस्य मरुतग्रहस्य मे अतिग्राह्यस्य महेन्द्राग्नस्य मे वैश्वदेवस्य मे मरुत्वतीयस्य मे महेन्द्रस्य आदित्यस्य मे सावित्रस्य मे सारस्वतस्य मे पौष्णस्य मे पात्नीपतस्य मे हार्योजनस्य मे यद्मस्य मे बर्हिस्य मे वेदिस्य मे दिष्णीयस्य मे श्रुतस्य मे शमसास्य मे ग्रावाणस्य मे स्वरवस्य मे उपरिवास्य मे अधिशवणे च मे द्रोणकलशस्य मे वायुव्यानि च मे पूतभृस्य माधवनीयस्य माग्निध्रं च मे हविर्दानं च मे गृहस्य मे प्रसदस्य मे क्रोडासस्य मे पचदास्य मे अवभृतस्य मे स्वगाकारस्य मे अग्निस्य मे धर्मस्य मे अर्थस्य मे सूर्यस्य मे प्राणस्य मे अश्वमेधस्य मे पृथिवी च मे दितिस्य मे आदितिस्य मे स्मृत्योश्च मे सत्वरीरङ्ग्रयो दिशस्य मे यज्ञेन कल्पन्तां वृक्षस्य मे साम च मे स्तोमस्य मे युजुस्य मे दीक्षा च मे तपस्य मरुतुश्च मे व्रतं च मे अहोरात्रयोर्वृष्या बृहद्रदन्तरे च मे यज्ञेन कल्पेताम् गर्भाश्च मे वत्साश्च मे त्रिविश्च मे त्रिवी च मे दित्यवाश्च मे दित्योगी च मे पञ्चाविश्च मे पञ्चावी च मे त्रिवत्सच मे त्रिवत्सा च मे तुर्यवाश्च मे तुर्योगी च मे षष्ठवाश्च मे षष्ठौगी च मोक्षा च मे वसा च वृषभस्य मे वेहश्च मे अध्वाञ्च मे धेनुश्च मायुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पतां यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् एका च मे त्रिस्र च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशतिश्च मे त्रयस्त्रिंशतिश्च मे चतुस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशश्च मे षट्त्रिंशश्च मे चत्वारिंशश्च मे चतुश्चत्वारिंशश्च मे अष्टाचत्वारिंशश्च मे वाजस्य प्रसवस्य बीजस्य क्रतुस्य सुवस्य मूर्धा च व्यस्नियस्यान्त्यायनस्यान्त्यस्य भुवनस्य भुवनस्याधिपतिश्च इडादेवहोर्मनुर्यज्ञानि इडादेवहोर्मनुर्यज्ञनिर्बृहस्पतिरुक्ता मदानि शगुंसिषद्विश्वे देवाः सूक्तवाचः पृथिवीमातर्मा माहिगुंसीः मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवलिष्यामि मधुमतीं देवेभ्यो वाचमद्भ्यासं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा उमामहेश्वरा नमोऽस्तु ते ఇప్పుడు తీసుకోండి ఇక్కడికి వెళ్ళి. శుభ్రం చేసి ఇంకా అష్టోత్తర శతనామ పూజ అది అది కూడా తీసేసి మళ్ళీ
శుభ్రంగా తుడిచేసి శివుడిని అవి అవి కూడా అన్నీ తీసేయండి, నీళ్ళన్నీ తీసేసి పల్లెల్లో ఏదైనా పల్లెల్లో పెట్టాలి. ఇంకో పదంగా పెట్టారు. అది తీసేసి నాకు దెబ్బలు ఇంకోటి పెట్టి నమ్మక చెమక పారాయణ అయిపోయింది. యోగవార రుద్రం అంటారు. రుద్రాధ్యాయంలోని మొత్తం నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాలు చదివినట్లయితే శివ సంబంధమైనటువంటి అన్ని వేదాలు అన్ని పురాణాల సారం అంతా కూడా 5 అక్షరాల్లో ఇమిడి ఉంది అని చెప్తారు. కనుక నమశివాయ అనేటటువంటి 5 అక్షరాలని జపం చేసుకున్నట్లయితే జపయజ్ఞం చాలా ముఖ్యమైనటువంటిది. యజ్ఞానం జపయజ్ఞాస్మి అని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయోప యోగంలో. మొన్న వరకు కూడా మనం ద్వితీయ యోగం యోగాలు పోటీ పెట్టుకున్నాము. దానిలో విభూతి యోగంలోనే విభూతి యోగంలో యజ్ఞాలలో జపయజ్ఞం నేను అంటే మనస్సుని ఏకాగ్రంగా ఉంచుకొని మన ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవం యొక్క నామోచ్చారణ చేసుకుంటూ ఉంటే మానసికంగా బయటికి మనం చెప్పక్కర్లేదు, మానసికంగా కూడా భగవన్ నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉంటే అది చాలా గొప్పది అనేటటువంటి విషయం మనకి భగవద్గీత చెప్తోంది. ఆఖరికి శివమానస పూజ అని కూడా మనకి ఆదిశంకర్లు చెప్పారు. మీరు ఏమి కష్టపడక్కర్లేదు, బయటికి వెళ్ళి గంగనీళ్ళు తేవక్కర్లా, మా ఊళ్ళో తేవక్కర్లా, సేవపడక్కర్లా, ఏమీ లేదు. హాయిగా స్నానం చేసి శుభ్రంగా ఒక చోట కూర్చొని మనస్సు ద్వారా శివుడికి మానస పూజ చేసుకోండి. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషణం భగవదామోదాంకితం సందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్న రచితే పాత్రే ఘృతం పాయసం భక్షం పంచవిధం పయోదధీతం గంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసామయ విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం యజనకం చ దర్శకం నిర్మలం వీణావేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యంతః సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవిభో పూజాం గృహాణ ప్రభో. సంకల్పంతో ఇవన్నీ కూడా సమర్పించాం మనం. ఊరికే అక్కడ మనమే డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఈ పూలు ఆ పూలు కొనుక్కు రావక్కర్లేదు, ఏమక్కర్లేదు. మనసు ద్వారానే నీకు నేను పూజ చేస్తానయ్యా అని చెప్పి చెప్తున్నాడు. ఆత్మాత్వం గిరిజామతి, గిరిజ నా బుద్ధి, ఆత్మను ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా, ఈ పంచ ప్రాణాలు నీకు సహచరులు. సహచరా ప్రాణా శరీరం గృహం, ఇల్లే నీకు నా హృదయం, నా శరీరమే నీ ఇల్లు. ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన, నేను ఏ పనులు చేస్తాను అదంతా కూడా నీ పూజనే అని చెప్పి చెప్తున్నాడు. అంటే మన భావనలోనే భగవంతుడు తప్ప మనం ఎక్కడికో పరిగెత్తుకుని వెళ్ళి దేవుడిని చూడాలి అని చెప్పి ఎంత దూరం వెళ్ళినా భగవంతుడు కనపడడు. కనపడే వాటిల్లోనే భగవంతుడిని చూడమని చెప్పి ఆది శంకరాచార్య గారు చెబుతున్నారు. పెట్టండి ఇంకా వెయ్యాలి పెద్దవాడికి. వస్త్రం మీరు అవన్నీ తర్వాత అలంకారం, మరి వస్త్రం ఇవ్వద్దు ఆయనకి అంటే ముందు పెట్టండి. పెట్టేసి తర్వాత వస్త్రాలు అవి ఇచ్చిన తర్వాత బొట్లకి ఇవ్వండి. ఓం స్నానం అయిపోయింది కాబట్టి పరమేశ్వరుడికి వస్త్రం ఇస్తున్నాం. ఓం అవస్వం సహస్రాక్షసతే
విద్యం ధనః కపర్ధినో విచర్యో బాణవాగుంభుత అనే సన్నస్యేషవ ఆహురస్య శంగరిః ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఎప్పుడు కూడా వస్త్రాలు పంచ కండువ రెండు పెట్టాలి, ఒక్కటి పెట్టకూడదు. కాబట్టి వస్త్రయుగ్మం రెండు వస్త్రాలు కూడా పంచ కండువాలు ఇస్తున్నాం. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం ఓం యాతే హేతిర్మీడుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యముగ్రీం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం ఓం నమస్తే అస్త్వాయుధాయ నాథాయ ధృష్ణవే ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ రుణక్తు విశ్వతః అధో యైషుధిస్తవారే అస్మన్నిదేహితం. ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. విభూతి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. విభూతి ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. భస్మం ధారయామి. కుంకుమ నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హైకేశేభ్యః పశూనాం పతయే నమో నమః స్వస్తింజరాయ త్రిశీమతే పదీనాం పతయే నమః. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కుంకుమం సమర్పయామి. ఆభరణం ఓం ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత येषां पुरुषाणां येषां पशूनां माघेर्मारोमो येषां किञ्चनामतो याते रुद्रशिवा तनोः शिवा विश्वाः भेषति. उमामहेश्वर स्वामी देवताभ्यो नमः. वस्त्रार्थम् आवरणार्थं पुष्पं समर्पयामि. पुष्पमाला शिवा रुद्रस्य भेषजी तया न मृडजीवसे इमागं रुद्राय तवसे कपद्धिने क्षयद्वीराय प्रभरामहेमतिं यथा नस्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरं. श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः. अलंकरणार्थं पुष्पमालिकां समर्पयामि. పువ్వులు తీసుకోండి. ఓం నిధనపతయే నమః. నిధనపతాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. సర్వాయ నమః. సర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. శివలింగాయ నమః. జలాయ నమః. జలలింగాయ నమః. ఆత్మాయ నమః. ఆత్మలింగాయ నమః. పరమాయ నమః. పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగకం స్థాపయతి పాణిమంత్రం పవిత్రం భవాయ దేవాయ నమః. సర్వాయ దేవాయ నమః. ఈశానా దేవాయ నమః. పశుపతే దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. महते देवाय नमः. भवस्य देवस्य पत्नी नमः. सर्वस्य देवस्य पत्नी नमः. पशुपते देवस्य पत्नी नमः. रुद्रस्य देवस्य पत्नी नमः. उग्रस्य देवस्य पत्नी नमः. भीमस्य देवस्य पत्नी नमः. महतो देवस्य पत्नी नमः. बिल्वाలు ఉన్నాయా? ओम त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रियायुधं त्रिजन्मपाप संहारं एकबिल्वं शिवार्पणं त्रिशाखैर्बिल्वपत्रैश्च हर्चिद्रैः कोमलैः शुभैः शिवपूजां करिष्यामि. एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनं अघोरपापसंहारं एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणं तुलसीबिल्वनिर्गुणि जम्बीरामलकतथा पञ्चबिल्वमिति ख्यातम् एकबिल्वं शिवार्पणं तटाकं धननिक्षेपं ब्रह्मस्थाप्यं शिवालयं कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणं दन्त्यकोटिसहस्राणि अश्वमेधशतानि च सर्वेश्वरं सदाशान्तं एकबिल्वं शिवार्पणं सालग्रामशिलासहस्राणि विप्रान्नं शतकोटिकं यज्ञकोटिसहस्राणि एकबिल्वं शिवार्पणं
అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాపి కృతం చేతు తత్సర్వం నాశమాయాత్ ఏక బిల్వం శివార్పణం ఏకైక బిల్వ పత్రేణ కోటి యజ్ఞఫలం లభేత్ మహాదేవస్య పూజార్థం ఏక బిల్వం శివార్పణం అమృతోద్భవ వృక్షస్య మహాదేవ ప్రియస్య చ ముచ్యతే కంటకాఘాతాత్ కంటకేభ్యో హిమానవాః శ్రీ బిల్వ పూజాం సమర్పయామి. ఇప్పుడు అష్టోత్తర పూజ. నలుగురు పూజలు పెట్టేసాను ఇప్పుడు. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూరపాణయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శ్రీవిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామార్యే నమః, ఓం అంధకాసురశోధనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరసహస్తాయ నమః, ఓం మృగపాడయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం సంస్కృతి అగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం వర్గాయ నమః, ఓం గిరిధర్గిణే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం పృథ్వీవాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమథాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం అహిర్బుజ్ఞాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అహితాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం సిద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం భగనేత్రవిజయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం పూషదంతవిజయ నమః, ఓం అవిగ్రాయ నమః, సహస్రాక్షాయ నమః, సహస్రపదే నమః, అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. స్తోత్ర సునామ పూజాం సమర్పయామి. ధూపం అగరత్తులు వెలిగించాను. ఎక్కడ పెట్టారు? ఆయన అభివృద్ధి ఇచ్చారు కదా, ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? రుద్రో తమయస్కృదిక్షయద్వీరాయ నమసా విజయమతే యక్షంచయోశ్చమదాయ జయపితా తదస్యామతవరుద్ర ప్రణీతౌ. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధూపం ఆఘ్రాపయామి. దీపం మానో మహాంతముతమానో అర్పకం మాన వృక్షంతముతమాన వృక్షితం మానో వధీః పితరం మోత మాతరం ప్రియామానస్తనవో రుద్రరీరిషః. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దీపం దర్శయామి. నివేదన ఇక్కడ ఇంట్లో పెడతారు. కొట్టండి. ఇందాక నారికేళ మీరు పోసారు కదా, మీరు కొట్టండి, మీరు కొట్టండి, మీరు కొడతారు. కొట్టడానికి ఏమైనా ఉన్నాయా? అంటే కాయ మీద కాయ, ఒక కాయతో ఇంకొక కాయను కొట్టండి. ఇది పట్టుకొని నేల మీద కొట్టే ప్రశ్న. ఇంకోటి గ్లాసు ఉంది. ఎందుకు
దీన్ని బట్టి ఇచ్చు. కొట్టండి ఫస్ట్. మానస్తో నారికేళ శకలాని కదలీ ఫలాని దారిణి ఫలము ఫలాలు అమృత అనేక అమృత ఫలాన్ని నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపర్ణాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. ప్రాణ అపాన ఉదాన సమాన వ్యానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్త హస్తౌ ప్రక్షాళయామి, पादौ प्रक्षालयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि, उत्तरापोषणं समर्पयामि. ताम्बूलम् पूगीफलैश्च कर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्. आरात्ते गोघ्नौत पूरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मे ते अस्तु. रक्षाचनादि च देव ब्रूह्यदाचनः शर्मयुच्छद्विबर्हाः. श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः. ताम्बूलं समर्पयामि. ताम्बूलसचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. नीराजनं कर्तव्यम्. सुहि सुतं गत्त सदं युवानं मृगन्न भीममुपात्नमुग्रं रुडागरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निवपन्तु सेनाः. सोमो वा एतस्य राज्यमाधत्ते नीराजनं दर्शयामि. नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. हर महादेव. पार्वतीपते हर हर महादेव. వాళ్ళందరూ హారతి అద్దుకోండి. తీసుకొని పుష్పాలు తీసుకొని లేచింటే
పుష్ప మంత్రపుష్పం. ఓం सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम्. दाता पुरस्ताद्यमुदा जहाराश्चक्रः प्रविद्वान् प्रविश्यसु सहस्रः तमेवं विश्वानमृत इह भवति नान्यः पन्थायनाय विद्यते. ओम सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्म तत्त्वं नारायणः परः नारायणपरो ज्ञाता ज्ञानं नारायणः परः यश्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः अनन्तमव्ययं कविं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधो निष्यावितस्यान्ते नाभ्यामुपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महतु सन्ततगुं शिलाभिष्टुलं भक्त्याकोशसन्निभं तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतोमुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तिर्यगूर्ध्वमधः सायीरश्मयस्तस्य सन्तता सन्तापयति स्त्वं देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखानि योर्ध्वा व्यवस्थितः नीललोयनमध्यस्ताद्विद्युल्लेखे वभास्वरा नीवारशूकवत्तन्दी पीताभासत्यनोपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिव स हरिश्चेन्द्रः सोऽक्षरः परमस्वराट् योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद
योपामायतनं वेद आयतनवान् भवति असौ वै तपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपत आयतनं वेद आयतनवान् भवति अहो वा अमुष्यतपत आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यस्संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति अहो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद तेव तिष्ठति किं तद्विष्णोर्बलबाहुः कादीप्तिः किं पलायनम् एको यद्धारयद्देवः तेजसी रोदधीयुगे पाताद्विष्णोर्बलबाहुः यद्विष्णोरेकमुत्तमम् कृतकं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं स्वरूपाय वै नमो नमः राजाधिराजाय प्रसन्निसायिने नमो वयं वै श्रवणाय कुर्महे त्वमे कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु तद्विज्ञस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विश्वस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा ब्रह्मभूतस्थोऽहम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः सुवर्ण दिव्य वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् उमामहेश्वर स्वामी देवताभ्यो नमः सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि अक्षन्तं पुष्पम् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति तद्यक्षण पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भव त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो महेश्वर श्री उमामहेश्वर स्वामी देवताभ्यो नमः आत्मोदकसंस्कारं समर्पयामि चित्रं धारयामि चामरं वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि अश्वान् आरोहयामि गजान् आरोहयामि आन्दोलिकान् आरोहयामि समस्त सिद्धोपचार भक्त्योपचार पूजां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यद्भूषभयादेव परिपूर्णं तदस्तु ते अनेन ध्यानावाहनानि षोडशोपचार पूजा भगवान् सर्वात्मकः फलं श्री परमेश्वरार्पणमस्तु अक्षन्तनीलु श्री उमामहेश्वर स्वामी प्रसादं शिरसा गृह्णामि पूजिसि स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः हरणाः सदनाः सन्तु जीवन्तु शरदां शतं स्वस्ति ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో అభిషేకం చేయడానికి చేసినటువంటి అభిషేకాన్ని మా అభిషేకంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి గారు మన వాగ్దేవి కళాపీఠానికి మాట్లాడచ్చు. మనకి అందరికీ కూడా ఈ శివరాత్రి పర్వదినాన్ని అభిషేకం చేసుకోవడానికి లింగోద్భవ కాలంలో అభిషేకం చేసుకోవడం కోసమని ప్రోత్సహించినటువంటి వారు, తర్వాత ఈ జూమ్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వారందరికీ కూడా చూడడానికి వారి వారి గోత్రనామాలతోటి చెప్పుకుంటే వాళ్ళ ఆ ఫలితం పూజ చేసినటువంటి అభిషేకం చేసిన ఫలితం పొందడానికి కారణమైనటువంటి వారు వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారు, వాగ్దేవి కళాపీఠాధీశ్వరులు. అంతేకాకుండా ఈ జూమ్కి సహకరించినటువంటి వారు లైవ్ ఇవ్వడానికి ఒప్పుకొని సిద్ధపడి సంతోషంగా ఒప్పుకున్నటువంటి సాయి కిషోర్ గారికి, అలాగే ఆ సుమలత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు అర్ధరాత్రి సమయంలో అభిషేకం చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి మా పుత్ర సమానుడు మా మరిది గారు రవికాంత్ గారు, మా చెల్లెలు చందన, సరే మా వారు, వీళ్ళందరూ మామూలే మా కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా సహకరించారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అభిషేకం చూసి తరించినటువంటి వాళ్ళందరికీ కూడా, దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అపారమైన కరుణా కటాక్షాలు కలగాలని, శివానుగ్రహం కలగాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.